కుంభమేళాలో మోనాలిసా గురించి మీకు అందరికీ తెలిసే కదా! తన కళ్ళతో ఎంతగా ఆకట్టుకుందో. ఇప్పుడు తెలంగాణ మేడారంలో కూడా ఒక ఐపీఎస్ అధికారి అందరిని ఆకట్టుకుంటుంది తన స్టెప్పులతో. ఆమె ఎవరు? ఏంటి? ఇవన్నీ డీటెయిల్‌గా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం జాతరకి మొత్తం అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు. మంత్రుల నుంచి సీఎంల వరకు మొత్తం అందరూ అక్కడికి వచ్చి సమ్మక్క సారక్కలకి వాళ్ళు బెల్లాన్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడికి సీతక్క కూడా వెళ్ళటం జరిగింది. సీతక్క పక్కనే ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఈ మేడారం జాతరలో సీతక్కతో కలిసి స్టెప్పులేసి అందరి కళ్ళను ఆకట్టుకుంది. తెలంగాణ మోనాలిసా అంటూ కూడాను ఆమెను అందరూ కొనియాడడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అయినప్పటికీ ఈమె వెనకాతల చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆమె ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆమె పేరు వసుంధర యాదవ్. ఖమ్మం జిల్లా కల్లూరులో ఏసీపీగా వర్క్ చేస్తున్నారు. కాకిలో చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ ఆమె మనస్తత్వం అంతా కూడాను గిరిజన సంస్కృతితో మమేకమైపోయి ఉంది. ఒక్కసారిగా అక్కడ సీతక్కతో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ కింద కంప్లీట్‌గా సోషల్ మీడియానే హల్చల్ చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన వసుంధర ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినప్పటికీ కూడా తండ్రి కల సాకారం చేయటం కోసం ఐపీఎస్ కావాలని అనుకుంది. దాదాపు 4 సార్లు ప్రయత్నించిన తర్వాత రీసెంట్‌గా ఆమె ఐపీఎస్‌గా తన గోల్‌ని రీచ్ అయ్యారు. కానీ ఈ ఐపీఎస్ వెనకాతల చాలా పెద్ద కథే ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన వసుంధర ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తండ్రి కల సాకారం చేయాలని చెప్పి 5 సార్లు ఐపీఎస్ కోసం ట్రై చేసింది. 2023లో ఆమె ఐపీఎస్‌గా సెలెక్ట్ అయింది. అయితే ఉత్తరాఖండ్‌కు చెందిన ఆమె ఇక్కడ తెలంగాణలో ఎలా అనే కదా మీ డౌట్. ఫిబ్రవరి 2025లో ఐపీఎస్ అధికారి అజయ్ యాదవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆయన ఖమ్మం జిల్లా కల్లూరులోని సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. సో ఆమె ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని తన విధులను ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసారనమాట. అప్పటి నుంచి కూడా అక్కడ ప్రజలతో మమేకం అయిపోవటం, అక్కడ సంస్కృతిని అడాప్ట్ చేసుకోవటంలో మన వసుంధర ముందున్నారనే చెప్పాలి.